మనతో మాట్లాడడానికి మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు సీఎం పిసిసి అధ్యక్షుడు కానీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ కూడా ఇదంతా ఫ్లాప్ షో అంటున్నారు. కేవలం వాళ్ళు వస్తారు పోతారు, దాని తర్వాత బీజేపీ వాళ్ళు ఏం చేసేది లేదు అని చెప్పేసి కూడా విమర్శిస్తాం. నుండి చూడలేని కబోదులు కాంగ్రెస్ నాయకులు. మేము బహిరంగ సభ పెట్టలే, పబ్లిక్ షో చేయలేదు. విత్ ఇన్ ద 4 walls మా నాయకత్వాన్ని మమ్మల్ని మేము మరింత గొప్పగా తీర్చిదిద్దుకున్నందుకు మా ఆల్ ఇండియా పార్టీ అధ్యక్షులు మాకు దిశ దశ నిర్దేశించారు. దానికి కాంగ్రెస్ పార్టీ ఉలికిపడాల్సినటువంటి అవసరం ఏముంది? ఇది మేము ఏదో బహిరంగ సభ పెట్టినాం, జనం రాలేదంటే ఫ్లాప్ షో అని మాట్లాడాలి, అంతేనా? ఏక్ బాయికు దూసరా బాయి పైచాంతా అని ఫ్లాప్ షోలు చేసే కాంగ్రెస్ పార్టీకి ఏది చూసినా ఫ్లాప్ షో లాగానే కనబడుతుంది. వాళ్ళేమో ప్రజాపాలన అంటున్నారు, మీరేమో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే తెలంగాణ అభివృద్ధి చెందుతా అంటున్నారు. ఇప్పుడు ఫ్లాప్ షోనా ప్రజాపాలన అనేది ప్రజలు కనబడతా ఉంది. మేము పంపిన యూరియాని కనీసం సరిగా రైతులకి చేరవేసడం చేతగానటువంటి కాంగ్రెస్ నాయకులు వీళ్ళు గొప్పలు మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళు వడ్లు తెచ్చి కిషన్ రెడ్డి గారు ఇంటి ముంగట వస్తామంటారు. వీళ్ళకు వడ్లకు బియ్యానికి తేడా తెలియదు. కేంద్రం వడ్లు కొన్నది, కేంద్రం బియ్యం కొంటుంది, FCI బియ్యం కొంటుంది. 50 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వమని చెప్పి కేంద్రం అడిగింది. 50 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కావాలంటే ఎన్ని వడ్లు కొనాలో ఒక్క కాంగ్రెస్ అని కన్నా తెలిస్తే జర లెక్క చెప్పమని. మీ జిల్లాలో కూడా కొత్త భవనాలు కూడా ప్రారంభోత్సవం జరిగింది. మీకు మీ జిల్లాకు ఈ పర్యటన ద్వారా ఎట్లాంటి లాభం జరుగుతుంది, ఎట్లాంటి ఉద్దేశం? పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 3 జిల్లాల్లో మాకు సంగారెడ్డి జిల్లాలో భారతీయ జనతా పార్టీ కార్యాలయం గౌరవనీయులు నడ్డా గారు ప్రారంభించారు. మిగిలిన సిద్దిపేట, మెదక్ జిల్లా 2 బీజేపీ కార్యాలయాల్ని ప్రస్తుత అధ్యక్షులు గౌరవనీయులు నితిన్ నవీన్ గారి చేతుల మీద కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్నాం. ఆ కార్యాలయాల నుంచి పార్టీ మరింత విస్తృతంగా పనిచేయడానికి మా కార్యకర్తలకి అది ఉపయోగపడుతుందని మేము సంపూర్ణంగా విశ్వసిస్తూ ఉన్నాం. సిద్దిపేట మున్సిపల్ కార్పొరేషన్ టైం అయిపోయి కూడా చాలా రోజులు అయింది, ఇప్పటివరకు కూడా ఎలక్షన్ లేదు. దాన్ని మీ ఎట్లా ఉండబోతుంది మీ కార్యాచరణ? కాంగ్రెస్ పార్టీకి యూరియా సప్లై చేయరాదు, కాంగ్రెస్ పార్టీకి వాన వస్తే ఏం చేయాలి, వాన రాకపోతే ఏం చేయాలో కూడా ప్లాన్ ఉండదు. కాంగ్రెస్ పార్టీ శృతి లేని సంసారం తప్ప ఇంకొకటి కాదు. కాబట్టి ఓ మంత్రి ఇటు మాట్లాడతాడు, ఓ మంత్రి అటు మాట్లాడతాడు. కాంగ్రెస్ కథం. అంటే జంజీ పైన కానీ ఇప్పుడు కాళేశ్వరం పైన కూడా పదే స్పీచ్లలో చెప్పడం జరిగింది నితిన్ నవీన్ గారు. దీనిపైన ఎట్లా ఉంది బీజేపీ స్టాండ్ ఏ విధంగా ఉంటుంది? మా కార్యకర్తలకి మా నాయకుడు చేసినటువంటి దిశా దశ అది. దాని గురించి బయట లాగం కావాల్సినటువంటి అవసరం ఏముంది? మా కార్యకర్తలకి మా నాయకుడు ఏం చెప్పిండో అర్థమైంది, మేము ఎట్లా పని చేయాలనో అర్థమైంది, భవిష్యత్తులో అధికారంలోకి రావాలంటే ఏం చేయాలనో మాకు అర్థమైంది. మా పని మేము చేస్తాం, ఎన్నికలు వచ్చినప్పుడు ఫలితాలు వచ్చేలా చూస్తాం. నితిన్ పర్యటన మాకు చాలా కొత్త ఉత్సాహాన్ని నింపిందని చెప్తున్నారు. అట్లాగే నితిన్ నవీన్ చేసిన సూచనలు కూడా క్షేత్రస్థాయిలో తీసుకెళ్తామని చెప్తున్నారు. ప్రతిపక్షాలు కానీ ఇప్పుడు అధికార పక్షంలో కాంగ్రెస్ చేసే విమర్శలన్నీ ఫాల్స్ మోడల్గా చెప్తున్నారు. నితిన్ నవీన్ పర్యటన కూడా మాకు ఒక బలాన్ని ఇచ్చిందని చెప్పేసి కూడా ఎంపీ రఘునందన్ రావు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. మోహిత్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.